అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. దేవుడు క్యారెక్టర్ బాహుబలిలో అది మిస్ అయినందుకు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారండి? లేదండి, అది మన సడన్గా వచ్చింది. 3 weeks ట్రైనింగ్ చేయించారు, అలాగే పోయింది. సో మనకేమంటే ఇది ఎక్కువ మనసులో తీసుకుని అయ్యో అంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా అయ్యో ఇంత పెద్ద క్యారెక్టర్ చేయొచ్చు. మొన్న కూడా ఎవరో ఫోన్ చేశారు ఢిల్లీ నుంచి, యూ షుడ్ గెట్ సమ్ మూవీ లైక్ బాహుబలి టైప్ మ్యాన్ అన్నాడు. ఓకే సెడ్ ఐ ఆల్రెడీ గాట్ బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ అని అంటే, ఓ వై ఇది అది వాళ్ళకు ఉంటుంది, నాకు అంత లేదు. బికాస్ ఓకే వచ్చింది పోయింది, నో ప్రాబ్లం, పార్ట్ ఆఫ్ లైఫ్. విన్స్ అండ్ లాసెస్. స్పోర్ట్ ఎక్కువ ఆడితే అది ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఈ సినిమాలో మీరు చేయట్లేదు. 3 వారాలు ట్రైనింగ్ ఇచ్చి అంటే ఆల్మోస్ట్ మీరు ఇన్ అనుకున్నారు దాంట్లో బాహుబలి. ఆల్మోస్ట్ మీరు ఇన్ అనుకున్న తర్వాత మీరు లేరు అని చెప్పినప్పుడు ఎలా కన్వే చేశారు దాన్ని మీకు? అంటే ఫస్ట్ అండి అది యాక్చువల్గా రానా చేయాల్సిన రోల్, ఆల్రెడీ రానా చేస్తున్నారు. అంటే మీకంటే ముందు ఫస్ట్ రానా గారిని అనుకున్నారు? అది ఫస్ట్ నుంచి తెలిసిన విషయం. మేబీ ఆయన షెడ్యూల్ ప్రకారమో డేట్స్ ఇష్యూ ఉండి ఐ డోంట్ నో వాట్ ఈస్ ద స్టోరీ, కానీ ఆయన సడన్గా ఆయన చేయట్లేదు అని నాకు అవకాశం వచ్చింది. సో ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చారు. సో ఆయన మళ్ళీ రిటర్న్ రాగానే వాళ్ళే చెప్పారు, నో యాక్చువల్లీ రానా చేస్తున్నారు, ఈ కలకియా రోల్ యాక్చువల్గా ఆఫర్ ఇచ్చారు. ఓకే, కానీ అప్పటికి అది కొంచెం క్యారెక్టర్ డిజైన్ వేరేలా ఉండింది. ఆ ఫేస్ కనిపించకుండా జస్ట్ పర్సనాలిటీ బేస్ చేసి. సో అప్పుడు అనుకున్నాం అమ్మ అంటే దట్ ఫస్ట్ అదే అది వచ్చుంటే అది ఫస్ట్ సినిమా అన్నది. సో అప్పుడు అమ్మ వచ్చి ఎందుకు ఫస్ట్ సినిమా ఫేస్ కనిపించట్లేదు మనకి, జస్ట్ టాల్ సమ్ పర్సనాలిటీ, అది ఎవరిని కూడా సెట్ తెలియదు అని. కానీ అఫ్ కోర్స్ అది కూడా మారిందిలే స్క్రీన్లో చూసినప్పుడు. బట్ ఇలాంటివి వస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు అమ్మ కూడా చాలా సినిమాలు చేయాల్సింది డేట్స్ వల్ల ఇది వల్ల చేయలేకపోయారు, అది బ్లాక్ బస్టర్లు అయ్యాయి, మంచి క్యారెక్టరైజేషన్స్, సో అలాంటివి ఉన్నాయి. ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండి. అది మనం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే మనకే నష్టం. ఏది ఇక్కడికి తీసుకోరు, వదిలేస్తారు అంతే. అంటే తీసుకోవాలి ఓకే, బట్ మన చేతులు లేదు కదా, వి కెనాట్ కంట్రోల్ కదండి. మన ఏదో చేసి మేబీ వాళ్ళకి నచ్చలేదు, వీడు సరిగా లేడు, ఇలాంటి చేసి పోయిందంటే అది వేరే విషయం. అప్పుడు మనం వచ్చి ఓకే నేను ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. ఆ ఫీడ్బ్యాక్ వస్తే మనం వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఫీడ్బ్యాక్ రాలేదంటే వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. సో అంతే. డాడీతో అటాచ్మెంట్ ఎలా ఉంది సార్? నితిన్ కపూర్ వెరీ క్లోజ్. నాకు మోర్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు, బాగా ఫ్రెండ్స్. యూస్ టు జస్ట్ లైక్ 2 guys who are friends హ్యాంగింగ్ అవుట్ అలాగే చేసేవాళ్ళం. అంటే ఎక్కువ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత. బట్ గ్రోయింగ్ అప్ ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. అంటే మీన్స్ ఒక క్రికెట్ వల్ల పొద్దున్న లేచి నేను 4:30కి లేచి గ్రౌండ్కి వెళ్ళాలంటే ఆయన కూడా లేపేవాడిని, డ్రాప్ చేయమని. ఆయన చాలా అని లేచేవారు. సో దట్ లాట్ ఆఫ్ గుడ్ బాండింగ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, అంటే ఆయన ప్రొడ్యూసర్గా సినిమాలు చేయటం వల్లే ఆర్థికంగా నష్టపోయి, అంటే ఫైనాన్షియల్గా బాగా నష్టపోయి సూసైడ్కి అటెంప్ట్ చేశారా ఏంటి సార్? అంటే అది జనరల్ డిప్రెషన్ అండి. చాలామంది ఇప్పుడు మన ఇండియాలో చాలామందికి ఆ టాపిక్ అంటే ఏదో కారణం ఉండాలి దీనివల్ల దానివల్ల అని అనుకుంటారు. ఇట్స్ నాట్ దట్. ఒక మనిషి, ఒక వ్యక్తి ఆయన ప్రయత్నం చేశారు, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్ని నష్టాలు జరిగాయి, కొన్ని మంచిది కూడా జరిగింది. సో ఆ ఒక్క విషయం మీద బేస్ చేసుకుని ఆయన అలా సూసైడ్ చేసుకున్నారని చెప్పలేము. ఆయన చాలా ఏళ్ళుగా డిప్రెషన్లో ఉన్నారు, వెరీ డీప్ క్లినికల్ డిప్రెషన్. ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన బాంబేకి వెళ్ళి బాంబేలో చనిపోయారు. బాంబేలో కూడా ట్రీట్మెంట్ కోసమే వెళ్ళారు. సో అక్కడ యాక్చువల్లీ వెళ్ళి బాంబేలో ఉండడం జస్ట్ ఫర్ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ కూడా పూర్తి అయ్యి చాలా అంటే ఉంటాయి. ఇట్స్ లైక్ సైకలాజికల్గా ఒక మనిషి బైపోలర్ ఎక్కువ అయిపోతారు, స్టెబిలిటీ ఉండదు, వాళ్ళే ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు. సో అలా జరిగిపోయింది, కాన్ డూ ఎనీథింగ్. బట్ యా ఒక్క సినిమా లాస్. సినిమా అంటే సినిమాలో పోయింది అని మీరు అలా చెప్తున్నారు, కానీ మాకు వచ్చేది అది, మాకు బిజినెస్ కూడా అదే.
వేరేదో బిజినెస్ చేసి ఆ బిజినెస్లో వచ్చిన డబ్బులు పెట్టి సినిమా తీసి ఆ సినిమా పోయి దానివల్ల నష్టపడిపోయి డిప్రెషన్కి వెళ్ళారంటే అది వేరే కదా. ఫస్ట్ నుంచి ఆయన అదే చేస్తున్నారు కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు ఉంటాయి. ఒక్క సినిమా 2 సినిమాల వల్ల కాదు. ఓకే, డిస్కస్ చేసేవాళ్ళండి ఆ ప్రాబ్లమ్స్ మీతో కానీ అమ్మతో షేర్ ఇప్పుడు చేసేవాళ్ళా? మేము ఒక వ్యక్తి ఇంత డిప్రెషన్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడడం జరుగుతాయి. అంటే ఇప్పుడు కౌన్సిలర్స్, సైకియాట్రిస్ట్స్ చాలామంది ఉంటారు. అండ్ మేము చాలామందిని చూసాం కూడా డిఫరెంట్ సిటీస్లో, చెన్నైకి వెళ్ళాం, బాంబేకి వెళ్ళాం. ఇది సో ఇప్పుడు వెళ్ళినా మేము ఒక ఫ్యామిలీగా ఉండి, ఇప్పుడు మా మదర్, నేను, మా తమ్ముడు, మేము ఆల్ సపోర్టెడ్. డాక్టర్ని కలవడం, డాక్టర్తో మాట్లాడి ఎలా హెల్ప్ చేయాలి, ఈయనకి ఎలా ఇంట్లో ఎలా ట్రీట్మెంట్ చేయించడం, ట్రిగర్స్ ఏముంటాయి, ఆ ట్రిగర్స్ వల్ల డిప్రెషన్ సడన్గా వస్తాయి, సడన్గా హ్యాపీగా ఉంటారు. సో ఇలాంటి చాలా జరుగుతాయి. సో ఇలాంటి ఇల్నెస్ ఉన్నప్పుడు ఒక జబ్బు అండి అది. ఇట్స్ నాట్ లైక్ క్యాన్సర్లా అనుకోండి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, డాక్టర్స్ చెప్తారు ఫాలో అవ్వమని. సో ఇది కూడా అంతే. సో ఇవన్నీ చేసాం మేము. సపోర్ట్ సిస్టమ్ మీకు చెప్పినట్టు మా ఫ్యామిలీ అండి, మదర్ సైడ్, ఫాదర్ సైడ్ చాలా మంచి సపోర్ట్ చేస్తారు. ఇప్పటికీ మా ఫాదర్ సైడ్ కూడా బాంబేలో ఉంటారు అందరూ, ఢిల్లీ, బాంబేలో ఉంటారు. వాళ్ళతో మాట్లాడినా ఎప్పుడు ఆల్వేస్. జితేంద్ర కపూర్ వాళ్ళ ఫ్యామిలీ, జితేంద్ర గారు ఆయనకి కొంచెం బాగా ఏజ్ అయింది ఇప్పుడు, కానీ అంటే ఆ ఫ్యామిలీ మీతో మీకు రిలేషన్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు వెళ్తుంటారా, రెగ్యులర్గా కలుస్తుంటారా? ఎక్కువ జితేంద్ర గారు ఫ్యామిలీ అంటే ఆయన కొడుకుని కూతుర్ని ఎక్కువ కలవము. అంటే వాళ్ళు చాలా బిజీ. మాకు చిన్నప్పటి నుంచే వాళ్ళకన్నా మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ బాగా క్లోజ్. అంటే బాంబేకి వెళ్ళినా వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. సో వాళ్ళ పిల్లలు అంటే మా కజిన్స్, సో బాగా క్లోజ్ ఉంటాం. ఇప్పటికి వాట్సాప్ వచ్చిన తర్వాత అందరు ఫ్యామిలీ గ్రూప్స్ అన్నీ. ఇప్పుడు నాకు బాంబే ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంది, ఇక్కడ చెన్నై ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంది. సో ఇద్దరితో రోజు టచ్లో ఉంటాం. ఓకే, అంటే నాన్నగారు అంటే బిగ్గెస్ట్ లాస్ అది ఫ్యామిలీకి. అవును, ఆ టైంలో అమ్మగారు కూడా మీ అమ్మగారు చాలా డిసప్పాయింట్ అయ్యారు నాకు తెలిసి. సినిమాలో కూడా కొంత గ్యాప్ ఇచ్చారు, చాలా కొంచెం. అవును, గ్యాప్ ఇచ్చారు. షాక్స్, బేసిక్లీ షాక్లో వెళ్తారు ఎవరైనా. సో ఆయన షాక్ నుంచి బయటికి రావాలంటే ఇప్పుడు నేనేం చేశానంటే, అప్పుడు నేను అన్నీ వదిలేసి 1 full year ఐ డెడికేటెడ్ టు మై మదర్. ఎందుకంటే మా తమ్ముడు కూడా ఉన్నాడు, కానీ వాడి జాబ్ ఎలా అంటే వాడికి కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ ఉండింది. సో మాదేమంటే సినిమాలు కాబట్టి మన చేతిలో ఉంటుంది. సో నేను అన్నీ వదిలేసి ఒక 1 year ఆవిడ చూసుకున్నాను. అంటే ఆవిడ చూసుకున్నారంటే ఆవిడ నన్ను కూడా చూసుకున్నారు. సో వీ వర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. ఓకే, ఇద్దరిని మేము సపోర్ట్ చేసి బయటపడ్డాం సిచ్యువేషన్, సాడ్నెస్ నుంచి. ఆ క్రూషియల్ టైంలో బాగా సపోర్ట్ ఇచ్చింది ఎవరు సార్ మీకు ఆ టైంలో? అమ్మగారికి కానీ మీకు కానీ? బాగా మా ఫాదర్ ఫ్రెండ్స్ కూడా, మా ఫాదర్ వాళ్ళు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్, బాంబేలో ఉన్న చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా మాకు హైదరాబాద్కి రావడం, మాతో ఒక 4-5 days ఉండడం. నేను లేదు పర్లేదు మేము ఉంటాంలే, చాలా మంది సపోర్ట్ చేశారు. అదేనండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లైఫ్లో ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అదే ఐ బిలీవ్. మనం ఎప్పుడు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. చేసినప్పుడు ఈ మరి ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు దే విల్ ఆల్వేస్ కమ్ టు సపోర్ట్. అండ్ మా ఫ్యామిలీ, మదర్ సైడ్, ఫాదర్ సైడ్ అందరూ సపోర్ట్ చేశారు. అండ్ ఆర్టిస్ట్ మీన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు చాలామంది, మోహన్ బాబు గారు, వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. విజయ నిర్మల గారు